వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ చిన్న వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా భాగవతం మీద కొన్ని ముఖ్యమైనటువంటి ఎంసీక్యూలను చూద్దాం. సో అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ సత్యభామ తండ్రి అయినటువంటి సత్రాజిత్తుని చంపింది ఎవరు? ఎవరు చంపారు సత్యభామ తండ్రి అయినటువంటి సత్రాజిత్తును అంటే శతధనుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో దత్తాత్రేయుడు ఎవరికి జన్మించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దత్తాత్రేయుడు ఎవరికి జన్మించాడంటే మనకు అత్రికి జన్మించాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో శమంతకమణిని వెతికి తెచ్చే ప్రయత్నంలో 28 రోజులు భల్లుక రాజుతో యుద్ధం చేసి వివాహమాడిన శ్రీకృష్ణుని భార్య ఎవరంటే మనకు సో జాంబావంతుడు కుమార్తె అయినటువంటి జాంబావతిని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనించినట్లయితే భూమాత కుమారుడు ఎవరు? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు మనకు నరకాసురుడు అండి. సో నరకాసురుడు వచ్చేసరికి భూమాత కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే గాడిద రూపంలో వచ్చి సో కృష్ణుడిచే సంహరించబడిన వాడు ఎవరంటే సో ధేనుకాసురుడిని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఈ ధేనుకాసురుడు గాడిద రూపంలో వచ్చి కృష్ణుని చంపాలనుకుంటాడు. చిట్ట చివరి కృష్ణుడి చేత ఇతను మరణించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వారిలో రామ అవతారంలోనే కాకుండా కృష్ణ అవతారంలో కూడా కనిపించే వ్యక్తి ఎవరు? మనకు ఇక్కడ మనకు రామాయణంలో అదేవిధంగా మహాభారతంలో కనిపించిన రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఎవరంటే మనకు జాంబావంతుడు, అదేవిధంగా హనుమంతుడు. అంటే ఈ హనుమంతుడు అదేవిధంగా జాంబావంతుడు ఇద్దరు కూడా రామాయణంలో అదేవిధంగా మహాభారతంలో కనిపిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనించినట్లయితే ఏ అవతార రూపంలో శ్రీ మహావిష్ణువు నారదునికి భాగవతంను ఉపదేశించాడు అంటే మనకు హంస అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే సో కృష్ణుని చూపు వలన అగ్నిలో మరణించిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకు సో కాలాయ వనుడు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలాయ వనుడు స్టోరీ మనం చదువుకుంటాం. అందులో భాగంగా సో ఇది కృష్ణుడి చూపు వలన అగ్నిలో మరణించిన వ్యక్తి మనకు ఈ కాలాయ వనుడు అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే సో ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి యొక్క భార్యలలో ఎవరికి జన్మించినటువంటి సంతానం అంటే మనకు రుక్మిణి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సో ఈ ప్రద్యుమ్నుడు వచ్చేసరికి శ్రీకృష్ణుడు అదేవిధంగా రుక్మిణికి సంబంధించినటువంటి సంతానంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టు. ఈ విధంగా మనము సో ఈ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా భాగవతం మీద మొత్తం 12 టెస్టులతో 440 ఎంసీక్యూలను కేవలం 30 రూపాయలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు రామాయణము, అదేవిధంగా మహాభారతము, అదేవిధంగా 10, 11, 12 చాప్టర్లకు సంబంధించి ఎంసీక్యూలను సో మనము అతి తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి తీసుకోగలరు. థ్యాంక్ యూ.